బెట్టింగ్ ఇప్పుడు ఈ పదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యుడి నుంచి వీఐపీల వరకు ఈ బెట్టింగ్లో పాత్రధారులే. సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్లు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులకు నిక్కుభాయ్ బెట్టింగ్ దందా గుట్టు రట్టయింది. సత్యప్రకాష్ అలియాస్ నిక్కు అలియాస్ నిక్కుభాయ్ బెట్టింగ్ ముఠా నాయకుడు. పదుల సంఖ్యలో బుకీలు కలిగిన నిక్కు ఒకే చోట నుంచి బెట్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తాడు. ఆన్లైన్లోనే కోట్ల రూపాయలు బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నాడు. సిడిఎం నెట్వర్క్ తో కనెక్ట్ చేయబడిన ఈ ఫోన్లు మౌత్ స్పీకర్ కు కనెక్ట్ చేస్తారు. ఆ స్పీకర్ ద్వారానే 20 మందితోనూ ఒకేసారి మాట్లాడతారు బుకీలు. బెట్టింగ్ జరిగే విధానమంతా ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తారు. నిక్కుభాయ్ ఒక్కడే 4 రాష్ట్రాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న అసలు సూత్రధారి అశు మాత్రం రాజస్థాన్లో ఉన్నాడు. 6 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్కు పాల్పడుతున్న నిక్కుభాయ్తో సహా 13 మంది బుకీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లైన్ బాక్సులు, సిడిఎంఏ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పాటు సెటప్ బాక్సులు, మౌత్ స్పీకర్లు, 26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో చాలా వరకు కూడా ప్రజలు మోసపోతుంటారు. దీంట్లో నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు సంపాదించేదానికంటే. కాబట్టి ఈ ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, దీంట్లో మోసపోకుండా, దీనికి బానిసలు కాకుండా ఉండాలి అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మేము అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇవి ఆర్గనైజ్ చేసేటటువంటి గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వారందరిపైన కూడా ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజల బలహీనతను అడ్డుపెట్టుకుని బుకీలు ఈ విధంగా ఆర్గనైజ్డ్ నేరాలకు పాల్పడుతున్నారని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు.